Hi guys, అందరికీ వెల్కమ్ బ్యాక్ ఫర్ సీక్వెల్ మాస్టర్ క్లాస్ సిరీస్ డే 6 అబౌట్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఫంక్షన్స్ అండ్ ఫైనలీ వీల్ ఎండ్ విత్ కేస్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూసి ఎండ్ చేద్దాం. సో ఇక అన్నిటికి సెపరేట్ హ్యాండ్స్ ఆన్ వీడియో కూడా చేస్తాను డైలీ లాగే. సో అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అది కూడా వెళ్ళి చూడండి. సో బిగినింగ్ విత్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఏంటంటే మనకి మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ స్లాష్ నెక్స్ట్ పర్సెంటైల్ అంటే ఇక్కడ మాడ్యులో అంటారు అనమాట. పర్సెంటైల్ కింద రాదు, ఓకేనా. సో సింబల్ అయితే పర్సెంటైల్, కాకపోతే మాడ్యులో, ఓకే. సో ఇంకోటి ఎక్స్పోనెన్షియల్. సో ఇవి ఎలా ఉపయోగపడతాయంటే, ఇప్పుడు రెండు కాలమ్స్ని నువ్వు అడిషన్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ నీది ప్రస్తుతం ఉన్న శాలరీ ప్లస్ ఈ హైక్ ఎంత అని ఒక రెండు కాలమ్స్ ఉన్నాయి. శాలరీ నీకు ఒక 50K, హైక్ ఒక 3K, ఓకే, ఇట్లా అనుకో. సో నీది టోటల్ శాలరీ ఇంకా రాబోతుంది ఎంత అంటే ఈ రెండు యాడ్ చేస్తావు కదా. సో దీనికి ఏం చేస్తావు అంటే అవుట్పుట్ టోటల్ శాలరీ కాలమ్ ఎలా క్రియేట్ చేస్తావు అంటే సెలెక్ట్ శాలరీ ప్లస్ హైక్ అంటే ఈ రెండు కాలమ్స్ని యాడ్ చేయని ప్లస్ ఆపరేటర్తో చెప్తున్నాను. యాజ్ టోటల్ హైక్ ఫ్రమ్ నువ్వు ఏ టేబుల్లో అయితే ఈ రెండు కాలమ్స్ ఉన్నాయో ఆ టేబుల్ పేరు, టేబుల్ నేమ్, అంతే. ఇలా చేస్తే ఈ ప్లస్ ఆపరేటర్ అన్నది యూజ్ చేసినట్టు అవుతుంది. సో ఇలాగే నువ్వు ఈ రెండు కాలమ్స్ మధ్యనే కాదు, డైరెక్ట్ మనం సెలెక్ట్ 1+2 ఫ్రమ్ డ్యూయల్ అని కానీ, రైట్, ఇది ఒరాకిల్లో లేదు సీక్వెల్ స్నోఫ్లేక్లోనే చేయాలంటే సెలెక్ట్ 1+2 అంతే, ఓకేనా. సో ప్లస్ ఆపరేటర్ కానీ స్టార్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు శాలరీని ట్వైస్ చేయాలనుకో *2, రైట్. అలాగే డివైడ్ చేయాలనుకో by 2, ఓకే. అదే పర్సెంటైల్ సింబల్ వాడితే మాడ్యులో అంటే ఏంటంటే రిమైండర్ అనమాట. ఇప్పుడు 5 mod 2 అంటే ఏంటంటే 2ని 5తో డివైడ్ చేస్తే 2 2 4 ఇది కదా రిమైండర్. సో దీని అవుట్పుట్ 1 అనమాట, ఓకే. సో రిమైండర్ వస్తుంది. సో మాడ్యులో ఆపరేటర్ అలా యూజ్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ అంటే 2 ఎక్స్పోనెంట్ 3 అంటే 2ని 3 times 2 power 3 అనమాట. సో 2 power 3 అంతా 8. సో అది వస్తుంది అవుట్పుట్, ఓకే. సో ఇవి ఆపరేటర్స్ వచ్చేసి, సో ఇవి నువ్వు ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వాడుతున్నాం చూసావా, స్టార్ కానీ 2 కానీ రెండు కాలమ్స్ మధ్యన కానీ ర్యాండమ్గా ఒక డిజిట్స్ మధ్యన కానీ ఎట్లయినా వాడుకోవచ్చు, ఓకే. దీనికి రిలేటెడ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం హ్యాండ్స్ ఆన్ వీడియోలో ఒకసారి ప్రాక్టీస్ చేసేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నది, అది చూసండి. సో నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్ గురించి, ఓకే. కేస్ స్టేట్మెంట్ గురించి వెళ్ళే ముందు ఫంక్షన్స్ మాట్లాడుకోవాలి కదా. సో ఫంక్షన్స్ ఏమున్నాయంటే సీల్, ఫ్లోర్, ఓకే, ఏబిఎస్, రౌండ్, ఓకే. ఫస్ట్ రౌండ్ గురించి చూద్దాం, ఇటువైపు నుంచి చూద్దాం, అప్పుడు మీకు సీల్, ఫ్లోర్ బాగా అర్థమవుతాయి. సో రౌండ్ ఏంటి అంటే సపోజ్ రౌండ్ ఆఫ్ సమ్ 4.231, దీన్ని రౌండ్ చేయాలి. ఎన్ని డిజిట్స్కి, ఎన్ని డెసిమల్స్కి, 2 డెసిమల్స్కి రౌండ్ చేయాలి. అంటే ఇది అవుట్పుట్ ఏమొస్తుంది 4.23, రైట్. సో అలాగనమాట. ఎన్ని డెసిమల్స్కి ఈ డిజిట్ని ఈ నెంబర్ని రౌండ్ చేయాలి అన్నది రౌండ్ ఫంక్షన్ చూసుకుంటుంది. ఇది నువ్వు నార్మల్గా ఒక పెద్ద ఆపరేషన్ ఏమైనా జరుపుతున్నావు అనుకో, సపోజ్ సెలెక్ట్ 523/25 *0.23 ఇట్లా ఏమైనా చేసాం అనుకో, ఓకే. ఫ్రమ్ డ్యూయల్, ఇది ఒరాకిల్ అనుకుందాం, ఓకే. ఫ్రమ్ డ్యూయల్ చేస్తే ఇట్లా ఉంది, మీకు కంప్లీట్గా ఉంటుందని చెప్పి స్టేట్మెంట్ ఒరాకిల్ తీసుకుంటున్నాను. లేదు అంటే మీరు స్నోఫ్లేక్లోనే చెప్పుకుంటే ఇది తీసేయండి. సో ఇట్లా ఉందనుకో. సో దీనికి అవుట్పుట్ సంథింగ్ పెద్ద ఏమైనా డెసిమల్స్లో వచ్చేసింది. సో దీన్ని నువ్వు రౌండ్ చేయొచ్చు అనమాట. రౌండ్ ఆఫ్ అని చెప్పి 2 డెసిమల్స్కో 3 డెసిమల్స్కో రౌండ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇది ఈ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఏబిఎస్ ఏంటి అంటే ఇప్పుడు 3 - 1 ఎంత 2. ఏబిఎస్ ఆఫ్ 1 - 3 ఎంత -2 కాదు, ఏబిఎస్ పెట్టావు కాబట్టి +2 అయిపోద్ది. ఏబిఎస్ ఏం చేస్తుందంటే అబ్సల్యూట్ వాల్యూ. సో నెగిటివిటీని తీసేసి మెయిన్ వాల్యూ ఎంత ఉన్నదో అది రిప్రజెంట్ చేస్తుంది ఏబిఎస్, ఓకే. సో అటువంటి యూస్ కేసు ఎప్పుడైనా మీకు కనబడితే ఈ అబ్సల్యూట్ ఫంక్షన్ వాడుకోవడానికి మీరు చూడాలన్నమాట, ఓకే. సో నెక్స్ట్ ఉన్నది సీల్, ఫ్లోర్. సీల్ అంటే ఏంటి, సీలింగ్ అంటే పైన ఉండేది, ఫ్లోర్ అంటే నేల కింద ఉండేది, రైట్. సో ఇప్పుడు 4.23 దీనికి సీలింగ్ ఏంటి 5, 4.23 దీనికి నేల ఏంటి 4, ఓకే. సో ఈ రెండు ఫంక్షన్స్ అలాగే పనిచేస్తాయి అనమాట. సీల్ ఆఫ్ 4.23 అంటే మీకు 5 వస్తుంది, దాని పై నెంబర్ వస్తుంది, ఓకే. నియరెస్ట్ నెంబర్కి రౌండ్ చేస్తుంది, టాప్ నెంబర్కి. ఫ్లోర్ ఆఫ్ 4.23 అంటే కింద నెంబర్ ఫ్లోరింగ్కి ఈక్వల్ చేస్తుంది, ఓకే. సో ఇది సీల్, ఫ్లోర్ అంటే, ఓకేనా. సో ఇక్కడికి మీకు ఆపరేటర్స్ అండ్ ఫంక్షన్స్ అర్థమైనట్టు ఉన్నాయి. సో మనం ఫర్దర్ కేస్ స్టేట్మెంట్ అంటే ఏంటో చెప్తాం, ఓకే. సో ఇప్పుడు మీకు ఎట్లా ఉందంటే మీ టేబుల్ ఇలా ఉంది, ఓకే. సో ఎంప్లాయీ ఐడి, శాలరీ, ఓకే. సో ఎంప్లాయీ ఐడి 1 2 3 ఐడి
శాలరీ 20K, ఒకటికి 25K, ఒకటికి 30K, ఒకటికి 10K. ఓకే. సో ఇప్పుడు మీరు ఎట్లా అంటే 20K కంటే తక్కువ ఉంటే వాళ్ళని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20K అంటే వాళ్ళని లో బడ్జెట్ అని చెప్పాలి. ఓకే. 30K కంటే తక్కువ ఉంటే వీళ్ళని మీడియం బడ్జెట్, వీళ్ళని హై బడ్జెట్. ఎక్కువ 30K ఆర్ ఈక్వల్ టు 30K, 20K ఆర్ ఈక్వల్ టు 20K మీడియం బడ్జెట్, 10 మిగతా వాళ్ళందరూ లో బడ్జెట్ అనుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇదే మీరు ఇక్కడ ఒక కాలంలో తీసుకురావాలి. ఓకేనా. సో మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక కాలంలో ఈ కేసు ఎప్పుడు ఎక్కడ వాడతారంటే సెలెక్ట్ స్టేట్మెంట్ వాడతారు అనమాట. సో నువ్వు ఈ టేబుల్ నుంచి ఐడిని శాలరీని సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తావు? సెలెక్ట్ ఐడి శాలరీ ఫ్రమ్ దిస్ టేబుల్ అని రాస్తావు. ఇప్పుడు ఇలాంటి మీడియం బడ్జెట్, ఇది మీడియం బడ్జెట్ అని, ఇది లో బడ్జెట్ అనేది తెలియాలి నీకు పక్కన కాలం. అప్పుడు ఏం చేయాలంటే కేస్ స్టేట్మెంట్ వాడాలన్నమాట. అంటే శాలరీ 20,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు లో బడ్జెట్లో మీడియం బడ్జెట్లోకి వెళ్ళాలి. లేదు అంటే వాళ్ళు 30 కంటే ఎక్కువ ఉంటే హై బడ్జెట్లోకి వెళ్ళాలని రాస్తాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఎలా రాస్తాం అంటే సెలెక్ట్ ఐడి శాలరీ కేస్ వెన్తో రాయాలంట. వెన్ శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30,000 కంటే ఎక్కువ ఉన్న ఈక్వల్ టు ఉన్న వాళ్ళు, దెన్ వాళ్ళు ఏమవ్వాలి? స్ట్రింగ్. అంటే ఎన్ని వాల్యూస్ నువ్వు ఇక్కడ ఇచ్చే వాల్యూ స్ట్రింగ్ ఇస్తున్నావు అంటే ఫస్ట్ మిగతా అన్నీ కూడా స్ట్రింగ్ ఉండాలి. అంటే నెక్స్ట్ కండిషన్ రాస్తావు కదా, 20,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా స్ట్రింగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు వీళ్ళు హై బడ్జెట్ కదా, బడ్జెట్ వెన్, మళ్ళీ వెన్ కామాలు ఏముండవు. వెన్ శాలరీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20,000 అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే ఇంక దీన్ని చెక్ చేయాలన్నమాట. అందుకని ఫస్ట్ 30 రాసుకుని తర్వాత 20 రాసుకుంటాం. ఓకే. శాలరీ గ్రేటర్ దాన్ 20,000, దెన్ మీడియం బడ్జెట్ స్ట్రింగ్ అని చెప్పాను కదా, ఇది స్ట్రింగ్ ఉంటే ఈ వాల్యూ కూడా స్ట్రింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంది లాస్ట్లో? ఎల్స్ కండిషన్. ఎల్స్ ఇంకేదైనా అయితే అలా లో బడ్జెట్, రైట్. సో ఇక్కడ ఎల్స్ రాయకపోయినా పర్లేదు, ఎల్స్ అన్నది ఆప్షనల్ కండిషన్. మీకు ఉంటే రాయండి, లేదంటే లేదు. ఓకే. ఎల్స్ రాయకుండా లాస్ట్లో ఎండ్ చేస్తే ఎండ్ అయినట్టు. ఓకే. ఎండ్ కేస్ అని రాస్తే ఎండ్ అయినట్టు. సో కేస్ స్టేట్మెంట్ ఇక్కడ ఫ్రమ్ కండిషన్ రాయాలి కదా, ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇది మొత్తం కేస్ గురించి. కేస్ని ఇంకా ఈజీగా కనిపించేలాగా మీకు అర్థమయ్యేలా రాయాలంటే కేస్ ఇక్కడ రాసి వెన్ సమ్ కండిషన్ 1, దెన్ రిజల్ట్ 1. ఇక్కడ ఏం రాయవు? వెన్ కండిషన్ 2. ఇట్లా స్పేస్ ఏం మెయింటైన్ చేయక్కర్లేదు, ఇండెంటేషన్లు అట్లా ఏమి. మీకు జస్ట్ అర్థం అవడానికి, వేరే వాళ్ళు ఏమైనా చదువుతున్నప్పుడు బాగుండడానికి. వెన్ కండిషన్ 3, దెన్ రిజల్ట్ 3. ఓకే. ఎల్స్ ఎండ్ కేస్. ఎల్స్ ఈజ్ ఆప్షనల్. ఎల్స్లో రిజల్ట్ 4. ఓకే. ఎల్స్ ఇది ఆప్షనల్ థింగ్ అనమాట. పెట్టుకుంటా, లేదంటే లేదు. డైరెక్ట్ ఇది పీకేసి ఈ లాస్ట్ కండిషన్ తర్వాత ఎండ్ కేసు రాసిస్తాం. ఓకే. సో ఇది కేస్ గురించి. ఇంకొక లాస్ట్ కోఎల్ఎస్ అని, కోఎల్ ఈఎస్సి. ఓకే. ఇది ఏంటి అంటే మనకి ఫస్ట్ నాన్ నల్ వాల్యూ రిటర్న్ చేస్తాం. ఇది ఒక ఫంక్షన్. సో ఈ ఫంక్షన్లో మీరు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా ఏమని చెప్పచ్చు, సినిమాలు ఆడుతున్నాయి. ఓకే. సో సినిమాలు ఆడుతున్నాయి. ఇది ఓకే, ఇది సినిమా 1, ఇది సినిమా 2. ఓకే. ఇది టైర్ 1 సిటీ, టైర్ 2 సిటీ. ఇప్పుడు ఇది ఏదో పెద్ద హీరో సినిమా అనుకుందాం, ఇది చిన్న హీరో సినిమా అనుకుందాం. ఓకే. సో ఈ సినిమా టైర్ 1లో ఆడుతుంది హైదరాబాద్లో, టైర్ 2లోనే ఆడుతుంది సంథింగ్ ఒక చిన్న ఊరు ఏదో ఒకటి అనుకుందాం, XYZ. ఇది సిటీ 2 సినిమా చిన్న సినిమా హీరోది అనుకుందాం. అది పెద్ద టైర్లో ఆడట్లేదు అనుకుందాం, అంటే ఏదో చిన్న టైర్లో ఆడుతుంది. ఓకే. టైర్ 2 సిటీలో ఆడుతుంది సంథింగ్. ఆ టైర్ 2 సిటీ పేరు YZA. ఓకే. సో ఈ టైర్లో ఆడట్లేదు. సో ఇక్కడ నల్ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు నీకున్న కండిషన్ ఏంటి అంటే అసలు ఈ సినిమా ఒక టైర్ 1 సిటీలో ఆడితే అది తీసుకురా, లేదు అంటే టైర్ 2లో ఆడితే అది తీసుకురా. అంటే ఇప్పుడు టైర్ 1లో ఆడింది అనుకో, ఫస్ట్ ఇందులో ఆడితే అందులోంచి తీసుకురా. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అట్లా ఉన్నాయి అనుకో. ఇప్పుడు టైర్ 1లో ఆడుతుందంటే ఓకే, అది పట్టుకొచ్చాయి. నాకు ఒక ఈ సినిమా ఇక్కడ ఆడుతుంది ఫస్ట్ మెయిన్ సిటీలో. ఇప్పుడు ఇక్కడ C2 సినిమా ఇక్కడ టైర్ 1లో ఎక్కడ ఆడట్లేదు. సో టైర్ 2ని పట్టుకురాని. అంటే దీనికి ఎలా వాడతారంటే కోఎల్ఎస్ ESC ఆఫ్
టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇట్లా రాశారనుకో, దీని అర్థం ఏంటంటే టైర్ 1లో వాల్యూ ఉంటే తీసుకొచ్చేస్తుంది. అంటే ఫస్ట్ నాన్ నల్ వాల్యూ అనమాట. నాన్ నల్ అంటే ఫస్ట్ ఇక్కడ నల్ ఉందనుకో ఇగ్నోర్ చేస్తుంది, ఓకే ఇది తీసుకురాకూడదు. నెక్స్ట్ టైర్ 2కి వెళ్ళి చూస్తుంది నల్ ఉందా లేదా వాల్యూ ఉందా, వాల్యూ ఉందనుకో తీసుకొస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ మూడిటికి వాల్యూలు ఉన్నాయి అనుకో, దీనికి వాల్యూ ఉంది, దీనికి వాల్యూ ఉంది, దీనికి వాల్యూ, ఫస్ట్ ఉన్నదాన్ని అవుట్పుట్ తీసి ఫస్ట్ నాన్ నల్ వాల్యూ, ఓకేనా. సో దీన్ని ఎట్లా అంటే సెలెక్ట్, సేమ్ ఇట్లానే సెలెక్ట్ స్టేట్మెంట్లోనే వాడతారు అన్నమాట. D3 ఫ్రమ్ టేబుల్, ఈ టేబుల్ నేమ్ రాస్తాం, ఓకే. సో ఇది కోఎల్ఎస్ అంటే. ఇంకోటి రీప్లేస్ ఫంక్షన్. ఇప్పుడు రీప్లేస్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఇది కాలం అనుకుందాం. ఈ కాలంలో వాల్యూస్ ఎలా ఉన్నాయంటే, సపోజ్ నీ పేరు ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు నీ పేరు ఏబీసీ, మీ ఇంటి పేరు ఏబీసీ, నీ పేరు XYZ అనుకుందాం. సో మొత్తం -XYZ ఇలా వస్తుంది అనమాట. నీకు ఇట్లా వద్దు, ABC.XYZ కదా, నీ పేరు ఏదో ఏ హరీష్ అనుకో, A.హరీష్ అని రాస్తుంది. సో హైఫెన్ వస్తుంది ఏ బదులు. సో హైఫెన్ని ఏతో రీప్లేస్ చేయాలి, లేదా హైఫెన్ని స్పేస్తో రీప్లేస్ చేయాలి. ఇలాంటప్పుడు ఏం చేస్తా అంటే సెలెక్ట్ రీప్లేస్ ఆఫ్, ఈ కాలం నేమ్ ఇవ్వాలి, కాలం ఇప్పుడు దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం, హైఫెన్ని దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాం, డాట్తో. ఇలా క్లోజ్ చేస్తే ఫ్రమ్ ఈ టేబుల్ నేమ్ ఇస్తే ఈ హైఫెన్ అన్నది డాట్తో రీప్లేస్ అయ్యి ఈ కాలంలో మీకు కనిపిస్తుంది అనమాట. అవుట్పుట్ ఎట్లా కనిపిస్తుంది, ABC.XYZ, ఓకే ఇట్లా కనిపిస్తుంది. మిగతా అన్ని రికార్డ్స్ కూడా హైఫెన్ ఒకవేళ ఉంటే డాట్తో రీప్లేస్ అయిపోతాయి, లేకపోతే సైలెంట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఈరోజు చూసింది మనం ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్ చూసాం, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చూసాం, వాటిని ఎట్లా యూజ్ చేయాలో చూసాం, కేస్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూసాం, కోఎల్ఎస్ ఫంక్షన్ అంటే ఏంటో చూసాం, అండ్ లాస్ట్లో రీప్లేస్ ఫంక్షన్ అంటే ఏంటో చూసి ఎండ్ చేసాము. సో మనం 50 సబ్స్ దగ్గర ఉన్నాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, ఈ పర్టికులర్ సిరీస్లో మీకు ఏ వీడియోలో అయినా ఎక్కడైనా నాలెడ్జ్ గెయిన్ చేశాను అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.